దేవుని వ్యవసాయం అనే దేవుని సంఘంలో ఆ సంఘంలోని రైతనే దేవుని సేవకుని గూర్చిన ఆత్మఘోషను తెలియజేయటానికి ఏమాత్రం వీలు లేనంత గాఢాంధకారం. నోరు లేని మూగజీవులకు వాటి శరీరం పైన గాయమైతే దానిని చూచి బాధపడి మౌనంగా కన్నీళ్లను కారుస్తాయి తప్ప ఎవరికి దేనికి చెప్పుకోలేవు. అట్లాగే నోరున్నా గాని తన గాయానికి కట్టు కట్టి ఆ గాయాన్ని బాగుచేసే వాళ్ళే కంటికి కూడా కనిపించరు. ఆ రైతని దైవ సేవకునికి నాకు గాయమైంది అని నోరు విప్పి తన బాధను కన్నీళ్లతో చెప్తే ఎవరు ఆ బాధకు మనస్సు విప్పి మాట్లాడరు. కానీ తనలో తాను తనకున్న బాధను దిగమింగుచు కళ్ళల్లో కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా కారుస్తారు ఆ రైతనే దేవుని సేవకుడు. భూసంబంధమైన రైతు ఎలాగైతే తన కడుపును మార్చుకొని ఆకలిని చంపుకొని అనేక మంది యొక్క ఆకలిని తీరుస్తాడో, అలాగే దేవుని వ్యవసాయం అనే సంఘంలోనున్న ఈ విశ్వాసుల కొరకు రాత్రింబగళ్ళు అన్నపానములు మాని దేవుని వాక్యముతో వారి ఆత్మీయ ఆకలిని తీర్చాలని ఆ రైతనే దేవుని సేవకుడికి ఉన్న హృదయాభిలాష. రైతనే దేవుని సేవకుడు దేవుని పొలమనే సంఘంలో దేవుని వాక్యమనే విత్తనాలు వేసినప్పుడు అవి 100ంతులుగాను 60ంతులుగాను 30ంతులుగాను ఫలించి పరలోక తండ్రిని సంతోషపెట్టాలని ఆ రైతుకున్న ఆనందం. ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూసినట్లుగా ఆ రైతనే దేవుని సేవకుడు సంఘము పైన దేవుని కృపావర్షము కొరకు ఆశతో ఓపికతో ఎదురు చూస్తూ కనిపెడుతున్నాడు ఆ రైతు. పంట ఫలించాలని చేతి నుండి నోటికి రావాలని ఆ రైతు యొక్క ఆశ. దేవుని వ్యవసాయం అనే సంఘంలోనున్న విశ్వాసులు రైతనే దేవుని సేవకుడి యొక్క బాధను ప్రయాసను తనకు ఎదురైన నిందలను శ్రమలను మనుషుల సూటిపోటి మాటలను తన కన్నీళ్లను ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు. ఒకవైపు కుటుంబం, మరోవైపు సంఘ పరిచర్యలు. 2 పడవల మధ్య కాళ్ళు వేస్తే ఎలాగుంటుందో అలాగే ఉండి ఆ రైతనే దేవుని సేవకుని యొక్క బాధ. గనురాలైన స్త్రీ దైవజనుడైన ఎలీషా ప్రవక్త కొరకు గోడ మీద చిన్న గడిని నిర్మించి సమస్తమును సమకూర్చి ఆ దైవ సేవకుడిని తన ఇంట చేర్చుకుంది ఆ స్త్రీ. అంతేకాదు ఆ స్త్రీ ఆ దైవ సేవకుడిని భోజనమునకు రమ్మని బలవంతం చేసింది. ఆ దైవ సేవకుడు ఆకలితో ఉండకూడదు, ఆకలితోనే తన ఇంటికి వెళ్ళకూడదని ఆ దైవ సేవకుడిపై ఆమెకున్న ఆత్మ సంబంధమైన ప్రేమ ఆమెలో కనిపిస్తుంది. దైవ సేవకుడిని చేర్చుకోవాలనే ఆశ సంఘంలో లేదు. హలో, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నా. టిఫినా? నీ సేవకుని జ్ఞాపకం రావటం లేదా? నీ సేవకుని యొక్క ఆఖరి కేకతో నీకు వినిపించడం లేదా? ఏనాడనే నీ సేవకునికి భోజనం పెట్టావా? అసలు నీ విశ్వాసమేనా? నీ సేవకుని జ్ఞాపకం రావటం లేదా? నీ సేవకుని యొక్క ఆఖరి కేకతో నీకు వినిపించడం లేదా? నేటి సంఘాలలో రైతనే దైవ సేవకుడిని తన ఇంట చేర్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది.
దేవుని వ్యవసాయం అనే సంగారలో రైతనే సేవకుడి ఆఖరి కేకల ధ్వనిని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఆ రైతనే దేవుని సేవకుడు ఆ ఆఖరి కేకలతో తన ఆకలిని తీర్చుకోవాలన్న ఆశతో బోరు నీళ్లతో తృప్తి చెందుతున్నాడు ఆ రైతు. ఆ నీళ్లు కూడా మంచినీళ్ళు కావు, అవి ఉప్పు నీళ్ళయి తన శరీరంలో ఎంత అనాథమైపోతుందో చెప్పుకోలేనంత పరిస్థితి. ఆరోగ్యమే అనారోగ్యం మారుతుంది ఆ రైతుకు, అదే దైవ సేవకునికి. ఎన్ని కావాలి నీకా? చాక్లెట్ తెచ్చుకుంటావా? బాగున్నావా? అట్లయితే చేర్చుకోసయ్యా, తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి. అరే ఏంద్రా ఉలికి పట్టుకుందిరా? షాప్లో పోసినాయి ఏంది? భయపడ్డావా? గొర్రె పిల్లల అంగుళంలో బాధగా ఉంది, అన్నం తిన్నారు, ఆకలి కావట్లే. తినలేదా మధ్యాహ్నం భోజనం? అయ్యో వచ్చిందిలే, మన గొర్రెపిల్ల మన దేవుడు సాయం చేస్తాడులే, తిరిగి వచ్చిందిలే మన ఇంటికి. నాన్న మన గొర్రె పిల్ల తప్పిపోయి తిరిగి వచ్చింది. నాన్న అవునా నానా? మీరు కూడా తిరిగి నీ తండ్రి దగ్గరికి రా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయిన చిన్న కుమారుడు తప్పిపోయి బుద్ధి వచ్చినప్పుడు తన తప్పును తెలుసుకొని తన ఇంటికే, తన తండ్రి చెంతకే వచ్చాడు తప్ప మరొక తండ్రి దగ్గరకు, మరొక ఇంటికి పోలేడు. అలాగే దేవుని వ్యవసాయం అనే సంఘంలో ఉన్న విశ్వాసులైతే వారి మేలు కొరకు, ఆత్మీయత కొరకు, ఆశీర్వాదం కొరకు సేవకులు గద్దిస్తే తప్పిపోతున్నారు కానీ తిరిగి సరి చేసుకొని తిరిగి రాలేకపోతున్నారు నేటి విశ్వాసులు. అయ్యో మా సేవకులే కదా మమ్మల్ని గద్దించిందని గ్రహింపలేని వారిగా, అర్థం చేసుకోలేని వారిగా తయారయ్యి మరొక మందిరానికి, మరొక సేవకుని దగ్గరికి వెళ్తున్నారు. బోయాజు రూతుతో చెప్పిన మాట ప్రకారంగానే ఉండి వేరొక పొలములోనికి, మరొక మందిరానికి పోలేనందున ఆ రూతు ఆ పొలానికే యజమానురాలైంది. రైతనే దేవుని సేవకుని గద్దింపే అది ఆశీర్వాదమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది.